హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా బజాజ్ పల్సర్ N125 లాంచ్ అయింది కదా. ఆ వెహికల్ కొనుక్కోవాలా లేకపోతే టీవీఎస్ రైడర్ 125 కొనుక్కోవాలా? చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండిద్ది. ఈ వీడియోలో మీ కన్ఫ్యూజన్ అయితే పోగొడతాను. మ్యాక్సిమం స్పెసిఫికేషన్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయి, కానీ ది బెస్ట్ ఏంటనేది మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే N125లో 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 124.8cc BS 6.2 ఇంజిన్ లభిస్తూ ఉంది. 12 PS పవర్, 11 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. రైడర్ 125 చూసుకున్నట్లయితే 3 వాల్వ్స్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ 124.8cc BS 6.2 ఇంజిన్ లభిస్తూ ఉంది. 11.3 PS పవర్, 11.2 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. పవర్ అండ్ టార్క్ పరంగా చూసుకున్నట్లయితే రైడర్ 125తో కంపేర్ చేస్తే N125 కొంచెం ఎక్కువ అయితే ఉంది, కానీ మీకు టీవీఎస్ రైడర్ 125 ఇంజిన్ బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే అందులో 3 వాల్వ్స్ ఇంజిన్ అయితే ఉంది, అలాగే ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. కొంచెం లాంగ్ వెళ్ళడానికి కూడా బాగుండిద్ది. సో మీకు N125 ఇంజిన్ కూడా బాగానే ఉండిద్ది. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉండిద్ది. పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువ ఉంది. ఇనిషియల్గా పికప్ అయితే రెండింటిలో కూడా బాగానే ఉండిద్ది. కొంచెం ఎక్కువ ఉండిద్ది అని నేను చెప్పను, అసలు లేదు అనడానికి కూడా లేదనమాట. ఓవరాల్గా ఓకే సిటీలో తిరగడానికి రెండు వెహికల్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తాయి. ఇంజిన్స్ పరంగా చూసుకుంటే రెండు కూడా ఓకే అనే చెప్పుకోవచ్చు. కానీ మీకు రైడర్ అనేది 3 వాల్వ్స్ ఇంజిన్తో లభిస్తూ ఉంది కాబట్టి కొంతవరకు బెటర్ అనమాట. రెండు కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే రెండింటిలో కూడా 5 గేర్లు అయితే ఉంటాయి. మీకు ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉందా, హార్డ్గా ఉందా అనే దాని గురించి రెండింటి మీద నేను డెడికేటెడ్గా వీడియోస్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా మనం బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 240mm డిస్క్ బ్రేక్ అయితే రెండింటిలో కూడా ఉండిద్ది. కానీ రైడర్లో మీకు పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, కొంతవరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ అయితే హార్డ్ బ్రేక్ చేసినప్పుడు గట్టిగా ఇట్లా బ్రేక్ వేస్తే మాత్రం ఎప్పుడైనా డిస్క్ బ్రేక్ అనేది హీట్ అయింది అనుకోండి, ఆ హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అయ్యి బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి పెట్రోల్ డిస్క్ వల్ల మనకు అదొక ఉపయోగం అనమాట. బ్యాక్ సైడ్ రెండు కూడా మీకు 130mm డ్రమ్ బ్రేక్తోనే లభిస్తూ ఉన్నాయి. రెండింటిలో కూడా ABS అయితే ఏమీ లేదు. కానీ N125 జనవరి ఫిబ్రవరిలో ఇంకొక వేరియంట్ అయితే తీసుకొస్తాం, దాంట్లో ABS పెడతాము అని బజాజ్ వాళ్ళు అయితే చెప్పారు. చూడాలి, ఆ వెహికల్ వస్తే మాత్రం ఒకసారి మీకు ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తా. బ్రేక్స్ పరంగా చూసుకున్నట్లయితే ABS ఉంటే అది బాగుండేది, బట్ యాజ్ ఆఫ్ నో రెండింటిలో కూడా ABS లేదు కాబట్టి రెండు కూడా ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ రెండు కూడా 30mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ కూడా రెండింటిలో సేమ్ అయితే ఉండిద్ది. కానీ N125లో కొంచెం బెటర్ సస్పెన్షన్ అయితే ఉంది. కొంచెం లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అనమాట. సో కొద్దిగా పాట్ హోల్స్ ఉన్నా, మీ ఏరియాలో మట్టి రోడ్లు ఉన్నా సరే, ఆఫ్ రోడ్ అనుకోవచ్చు ఒక రకంగా, రోడ్డు బాగోకపోయినా బెటర్ పెర్ఫార్మెన్స్ కావాలి అని అనుకుంటే సస్పెన్షన్ మీకు N125 చాలా బాగుంటుంది. టైర్స్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ రెండు వెహికల్స్ అయితే లభిస్తూ ఉన్నాయి. ఫ్రంట్ 80/100 సెక్షన్ టైర్ అయితే రెండింటిలో కూడా కామన్గా అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మాత్రం 100/90 సెక్షన్ టైర్ రైడర్ 125లో ఉంది. N125లో బ్యాక్ సైడ్ 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. కొంచెం వైడ్ అయితే ఉండిద్ది. టైర్స్ పరంగా చూసుకుంటే N125 బెస్ట్ అని చెప్తా. డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఖచ్చితంగా మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే N125 198mm లభిస్తూ ఉంది. అదే రైడర్లో చూసుకున్నట్లయితే 180mm అనేది ఇచ్చారు. రెండింటిలో కూడా బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. కానీ మీకు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కావాలంటే మాత్రం N125 బెస్ట్. సీట్ హైట్ విషయానికి వస్తే 795mm లభిస్తూ ఉంది N125. 780mmతో రైడర్ 125 లభిస్తూ ఉంది. మీకు కొంచెం హైట్ అయితే తక్కువ ఉండిద్ది రైడర్ అనేది. సో మీకు పొట్టిగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చాలా బాగా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు రైడర్ అనేది. అది కొంచెం హైట్ అయితే ఉండేది, ఎందుకంటే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఇచ్చారు కాబట్టి కొంచెం హైట్ అయితే పెరిగింది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 9.5 లీటర్స్ అనేది N125లో పట్టింది. అదే రైడర్లో చూసుకున్నట్లయితే 10 లీటర్స్ అయితే ఇచ్చారు. మీకు వెయిట్ విషయానికి వస్తే రైడర్ అనేది 123 kgs, N125 125 kgs అనమాట. ఒక 2 kgs అయితే మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే డైమెన్షన్స్ పరంగా నాకు N125 బెస్ట్ అనిపిస్తూ ఉంది. లైట్స్ విషయానికి వస్తే రెండింటిలో కూడా కామన్గా ఫ్రంట్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు, అలాగే బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ ఎల్ఈడితో లభిస్తూ ఉంది. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బే ఇచ్చారు, LED అయితే ఏమీ ఇవ్వలేదు. కానీ లైట్స్ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే టీవీఎస్ రైడర్ 125కి ఒక మార్క్ అయితే పడిద్ది అనమాట. ఎందుకంటే చూస్తానికి కొద్దిగా అట్రాక్టివ్గా అయితే ఉండిద్ది టీవీఎస్ రైడర్ హెడ్ లైట్ అయితే. N125 హెడ్ లైట్ అయితే అంత అట్రాక్టివ్గా అనిపించదు, చూడంగానే మీకు అంతగా నచ్చదు. బట్ రైడ్ చేసేటప్పుడు బాగుండిద్ది అనమాట, ఎందుకంటే కంఫర్ట్ బాగుండిద్ది, పెర్ఫార్మెన్స్ కూడా పర్లేదు. మీరు ఓవరాల్గా సిటీలో రైడ్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు మేజర్ డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. N125లో ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ అయితే ఇచ్చారు. అది LCD అనమాట, అంటే బ్లాక్ అండ్ వైట్ కన్సోల్. అదే రైడర్లో చూసుకున్నట్లయితే ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. అది 5 ఇంచెస్ అయితే ఉండిద్ది. దాంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. ఆల్రెడీ మీరు మన రైడర్ 125 వీడియోస్ అయితే చూశారు కదా. క్లాక్ ఉండిద్ది, డిస్టెన్స్ టు ఎంటీ అయితే ఉండిద్ది, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ కానీ ఇట్లాంటి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. డే టు డే లైఫ్లో ఏవైతే మనం యూజ్ చేస్తున్న ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ N125లో ఉన్నాయి, అలాగే రైడర్ 125లో కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. డెడికేటెడ్గా రెండు వెహికల్స్ మీద వీడియోస్ అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి వాటిని చెక్ చేయండి. ఈ రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ కొనుక్కోవాలనుకుంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే రెండు వెహికల్స్ కూడా 100 పైన వెళ్ళగలవు. మైలేజ్ విషయానికి వస్తే 50-55 దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 50 ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ పర్చేస్ చేస్తే హ్యాపీ, అంతకుమించి మీకు ఎక్కువే రావచ్చు. నేనైతే చాలా తక్కువ మైలేజ్ అయితే చెప్తున్నాను.
ఎక్కువ మైలేజ్ చెప్పి తర్వాత మీరు తక్కువ వచ్చిందనుకో బాధపడతారు. కాబట్టి నేను ఎప్పుడైనా సరే నా వీడియోస్లో 5 to 10 కిలోమీటర్స్ మైలేజ్ అయితే తక్కువ చెప్తాను. కొంచెం మైలేజ్ ఇచ్చే వెహికల్స్ అయితే, మిగతా వెహికల్స్ అయితే మాత్రం నార్మల్గానే చెప్పేస్తా, కానీ మైలేజ్ ఇచ్చే వెహికల్స్కి కొంచెం తక్కువే చెప్తా. అది మీరు మైండ్లో పెట్టుకోండి. మైలేజ్ అనేది డిఫరెంట్ వెయిట్ని బట్టి, రైడింగ్ విధానాన్ని బట్టి మారిద్ది. కాబట్టి ఎగ్జాక్ట్ మైలేజ్ అయితే ఎవరు చెప్పలేరు. నేను రైడ్ చేస్తున్న వెహికల్కి ఒక రకంగా మైలేజ్ రావచ్చు, అదే వెహికల్ మీరు రైడ్ చేస్తే మీకు ఒక రకంగా మైలేజ్ రావచ్చు. కాబట్టి సో మైలేజ్ అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే రైడర్ 125 1,25,000 రూపీస్ చేంజ్ అయితే ఉంది. డిఫరెంట్ డీలర్స్ని బట్టి ప్రైస్ అయితే వ్యారీ అవుతూ ఉంది. కాబట్టి అదొకసారి మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళి ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకోగలరు. రైడర్ 125 కొనుక్కోవాలి అనుకుంటే యాజ్ ఆఫ్ నవ్ అయితే అన్ని షోరూమ్స్కి ఇంకా N125 రాలేదు. దానికి సంబంధించిన ప్రైస్ అయితే 1,20,000 నుంచి 1,25,000 మధ్యలో ఉండొచ్చు అని అనుకుంటున్నాను. వన్స్ ఆ వెహికల్ షోరూమ్కి వస్తే నేను ఒక వీడియో రికార్డ్ చేస్తే అప్పుడు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే మీకు మెన్షన్ చేస్తాను. ఏదైనా సరే 1,25,000 రూపీస్ లోపు మీకు ఈ 2 వెహికల్స్ అయితే వస్తున్నాయి కదా. ఈ రెండింటిలో మీరు ఏది కొనుక్కోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక కంక్లూజన్ అని చెప్పుకోవచ్చు. 2 valves ఎయిర్ కూల్ ఇంజిన్ అయితే ఇచ్చారు N125లో. మీకు మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువ అయితే ఉంది. అలాగే ఎల్ఈడి హెడ్ లైట్, ఫుల్ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నేను రైడ్ చేసినప్పుడు మాత్రం నాకు N125 చాలా బాగా నచ్చింది. చాలా కంఫర్ట్ అయితే ఉండేది. మీరు రైడ్ చేసినప్పుడు సిటీలో కానీ ఆఫ్ రోడ్లో కానీ చాలా కంఫర్టబుల్గా రైడ్ చేయగలరు. మీకు అంత ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. బ్యాక్ సైడ్ కొంచెం వైడ్ టైర్ ఇచ్చారు కాబట్టి ది బెస్ట్ అని చెప్తా N125 అయితే. మీరు N125 సిటీలో తిరగాలి, జొమాటో, స్విగ్గీ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే మాత్రం N125 కొనుక్కోండి. లేదు బ్రో, నాకు కొంచెం స్టైలిష్ లుక్స్లో అయితే ఉండాలి, కాలేజ్కి వెళ్ళి రావడానికి నాకు ఒక వెహికల్ కావాలి, నేను కాలేజ్కి వెళ్తాను వస్తాను, మా ఫ్రెండ్స్తో సరదాగా బయటికి వెళ్తాను, చూస్తానికి కొద్దిగా యూనిక్గా స్టైలిష్ లుక్స్లో ఉండాలి ఆ వెహికల్ అని అనుకుంటే అప్పుడు మీరు రైడర్ 125 తీసుకోవచ్చు. కొంచెం పికప్ అయితే ఎక్కువే ఉండేది. 3 valves ఇంజిన్ ఇచ్చారు కాబట్టి. అలాగే మీరు లాంగ్ వెళ్ళొచ్చు. మీకు టైర్స్ గ్రిప్ అయితే బాగానే ఉండిద్ది. 50-55 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా అట్రాక్టివ్గా ఉండేది చూస్తానికి. స్టూడెంట్స్కి అది చాలా బాగుండిద్ది రైడర్ అనేది. కానీ కొంచెం పెళ్ళైన వాళ్ళు, ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి N125 బాగుండిద్ది. అలాగే జొమాటో, స్విగ్గీ వాళ్ళకి కూడా బాగుండిద్ది. దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ రెండింటిలో మీరు ఏ వెహికల్ కొనుక్కున్నా సరే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికలే అవుతుంది. ఇంకొక 2 monthsలో ఇయర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ 2025లోకి మనం ఎంటర్ అవుతాం. అప్పుడు ప్రైస్ అయితే పెంచుతారనమాట. ప్రతి వెహికల్ ప్రైస్ కూడా పెరిగిద్ది. సో మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడు కొనుక్కోండి. మొన్న ఒక అతనైతే కామెంట్ చేశారు, ఎగ్జాక్ట్గా ఇప్పుడు కొనుక్కోవచ్చా లేకపోతే ఒక 2 months వెయిట్ చేసి జనవరిలో కొనుక్కోవాలని చెప్పేసి. మీకు మార్చి తర్వాత నుంచే 2025 వెహికల్స్ అయితే షోరూమ్కి వస్తాయి. ఫిబ్రవరి ఎండింగ్, మార్చి ఫస్ట్ వీక్లో మీకు 2025 వెహికల్స్ అయితే వస్తాయి. మీరు అప్పుడు దాకా వెయిట్ చేస్తాము. ప్రైస్ పెరిగినా సరే నేను కొనుక్కుంటాను అని అనుకుంటే మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే ఒక 2-3,000 రూపీస్ అయితే మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు వెహికల్ ఇన్వాయిస్ని బట్టి. పెద్ద మ్యాటర్ కాదు. నాకు 2025 కావాలి అని అనుకుంటే మోడల్, అప్పుడు మీరు అది కొనుక్కోండి. లేదు బ్రో నాకు వెహికల్ అవసరం, నేను ఇప్పుడు కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడే కొనేసేసుకోండి. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇట్లాంటి ఆటోమొబైల్ కంటెంట్ అయితే మీకు ఫ్యూచర్లో వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.